చూడడం ఎంత సహజమో ఆలోచించడం అంత సహజం. మనకెప్పుడు కూడా మనకొచ్చే ఆలోచనలు ఎప్పుడు సమస్య కాదబ్బా! మన సమస్యలు ఏంటో తెలుసా? ఫ్లో ఆఫ్ థాట్స్ అన్నా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అన్నా ఒకటే. ఎట్లా? ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు మనం సముద్రంలోనో లేకపోతే ఏదైనా నదిలోనో స్నానం చేయడానికి వెళతాము. వండర్‌ఫుల్‌గా ఉంటుంది. హాయిగా స్నానం చేస్తాము. బావుంటుంది. కాకపోతే అక్కడ ఏదైనా ఒక వరద వచ్చిందో, లేకపోతే సముద్రానికి ఏదైనా ఒక తుఫాన్ వచ్చిందో, అప్పుడు ఎలా ఉంటాం మనం? అంటే గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. అప్పుడు మనం స్నానం చేయగలమా? చేయలేము. అంటే ఏంటి? ఈ అంటే అట్లాగే అందులో నీళ్లున్నాయి కదా! మరి ఆ నీళ్ళకేమన్నా టెన్షన్ ఉంటుందా? నాకు అలలొచ్చాయే, వరదలొచ్చాయని నీళ్ళేమన్నా బాధపడతాయా? ఏం బాధపడదు. కాకపోతే అట్లాగే మనం గూడా ఏంటి, ఆలోచనలనేవి మనలో నుంచే వస్తాయి, పోతాయి. అందుకని వాటి గురించి మనం ఒక కంటిన్యూయేషన్ తీసుకెళ్ళకూడదు ఆ ఆలోచనని. ఎక్కడికక్కడ ఒక అనవసరమైనటువంటి ఆలోచన రావడంతోటే భగవంతుడి యొక్క భావం దాంట్లో పెట్టేసేసి